హాయ్ అండి, వెల్కమ్ టు రెసిపీస్ వరల్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్ట్గా ఉండే మిరపకాయ బజ్జీ తయారు చేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం బయట కొనే వాటికంటే మనం ఇంట్లో తయారు చేసుకోవడం చాలా బాగుంటుందండి. ఇప్పుడు మన మిరపకాయలు శుభ్రంగా కడిగేసుకొని పక్కన ఉంచేసుకుందామండి. ఇప్పుడు దాంట్లోకి స్టఫ్డ్ తయారు చేసుకుందాము. ఒక 3-4 స్పూన్లు వచ్చేసి వాము పొడి అండి. అది వామును కొంచెం మనం మిక్సీలో వేసుకొని అలా పౌడర్లాగా తయారు చేసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలండి, రుచికి సరిపడా. ఎందుకంటే వాములో ఉప్పు పడితే చాలా టేస్ట్ వస్తుంది కాబట్టి ఉప్పు కూడా కొంచెం యాడ్ చేసేసుకొని మొత్తం అలా కలిపేసి పక్కన ఉంచేసుకోవాలండి. వాము మరీ అంత మెత్తగా ఏం వేయని అవసరం లేదండి, కొంచెం కచ్చాపచ్చగా వేస్తే చాలు. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెడదాము. బాండిలో ఆయిల్ పోసేసేస్తే అది కాగుతూ ఉంటుందండి. ఈలోపు మనం ఇదంతా స్టఫ్డ్ చేసేసుకుందాం మిరపకాయలకి. ఓకే అండి, పిండి కలిపేసి పక్కన పెట్టేసుకుని మనం స్టఫ్డ్ తయారు చేసుకుందాము. దీనికి వచ్చేసి శనగపిండి అండి, ఒక 1/4 కిలో శనగపిండి తీసుకున్నాను. దాన్ని బాగా జల్లించుకొని తీసుకోవాలండి, ఏమన్నా వేస్ట్ ఉన్నా వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాంట్లో ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి ఉప్పు వేసుకున్నానండి. ఒక 1/2 స్పూన్ వచ్చేసి సోడా ఉప్పు వేసుకున్నానండి. అది బాగా కలిపేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. అంటే ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. చూసారా, కొంచెంగా వాటర్ పోసేసుకోండి. ఎక్కువ ఒకేసారి పోసేసుకున్నామంటే అది సరిగా కలవదనమాట, ఉండలు కడుతుంది పిండి. అలా కొంచెంగా చూసుకుంటూ పోసేసుకోవాలండి వాటరు. బ్యాటర్ వచ్చేసి బాగా బజ్జీ పిండి బాగా ఎలా అంత వాటర్గా కాకుండా అంత చిక్కగా కాకుండా ఉంటుందో అలాగా కలిపి ఉంచుకోవాలండి. చూసారా, నాకైతే 2 గ్లాసెస్ వాటర్ పట్టాయండి. కొంచెంగా వేసుకోండి అండి. దీంట్లో కూడా కొంచెం ఒక 1/2 స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోండి అండి. వేసుకొని బాగా చూసారా బ్యాటర్ అలా తయారు చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టించుకున్నాం మిర్చి బజ్జీ తీసుకొని చూసారా అవి బాగా మధ్యలో కట్ చేయాలండి. అలా కట్ చేసి ఇప్పుడు మనం స్టఫ్డ్ కోసం పక్కన పెట్టించుకున్నాం కదండి వాము పౌడరు, అది మొత్తం అందులోకి పెట్టేసుకోవాలి. ఇందులో విత్తనాలు చాలా తక్కువగా ఉంటాయండి, అందుకని లోపల విత్తనాలు ఏం తీయని అవసరం లేదు. చిన్న మిరపకాయలు అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట. అందువల్ల దీంట్లో మిరపకాయ లోపల ఏమీ విత్తనాలు తీయక్కర్లేదు. పెద్ద మిరపకాయలు పెద్దగా ఉండవు విత్తనాలు, అందువల్ల కారం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం అలాగే తయారు చేసి పెట్టుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ వేగిపోయిందండి. ఓకే, బాగా కాగిపోయాక అలా మనం పిండిలో ముంచుకొని వేసేసుకోవాలండి నూనెలో. చూసారా, మనం అలాగే 1 బై 1 మొత్తం వేసేసుకోవాలండి. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి. ఫస్ట్ ఆయిల్ కాగేటప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 2-3 మినిట్స్ కొంచెం బజ్జీ వేగాక లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి అండి స్టవ్ని. అప్పుడు మనం ఏంటంటే బాగా క్రిస్పీగా పైన లోపల వచ్చి సాఫ్ట్గా బాగా ఎగుతాయి అన్నమాట. అలా ఫస్ట్ అంతా వేసిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసేసుకొని వాటిని అటు ఇటు తిప్పుకుంటూ మధ్యలో వేయించుకోవాలండి. మాడకుండా చూసుకోండి. కొంచెం కలర్ మారిపోతుందండి మనం వేగిస్తూ ఉన్నప్పుడు. చూసారా, 1 సైడ్ వేగిపోయాయి. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసేసుకుంటున్నాము. అలా మొత్తము అలా టర్న్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మధ్యలో కొంచెం అటు సైడ్ కూడా వేగిన తర్వాత మళ్ళీ ఇటు కూడా టర్న్ చేసేసుకుందాము. అలా కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ మెల్లిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. దానివల్ల ఏంటంటే లోపల పిండి ఉడకకుండా అలా ఉండకుండా ఇలా లో ఫ్లేమ్లో చేయటం వల్ల లోపల కూడా బాగా ఉడికిపోతుంది పిండి. పైకి మాత్రం గుల్లగా బాగా వస్తుందండి బజ్జీ. చూసారా, అలా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలండి. చూడండి, ఇప్పుడు కలర్ బాగా మారిపోయింది. చూసారా, అంటే ఇటు సైడ్ కూడా వేగిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం మొత్తం అటు ఇటు కలిపేసుకొని ఇంకా మనం పక్కకు తీసేసుకోవడమేనండి. ఆయిల్ని మొత్తం వేచేసేసుకోవాలి. చూసారా, బాగా 2 సైడ్స్ బాగా వేగిపోయాయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు వేగిన బజ్జీని మనం ఒక గెరిటలోకి తీసేసుకుందామండి. ఆయిల్ మొత్తం పోయేట్టుగా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. అలాగే సెకండ్ వాయి కూడా అలాగే వేసేసుకుందాము. దీంట్లో కొంచెం ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడే ఒక ఆనియన్ కట్ చేసి పక్కన నుంచి పెట్టుకోండి. దీంట్లో ఆనియన్ కొంచెం నిమ్మరసం పిండుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అయిపోయింది, చూసారండి, ఆ వాయి అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే ఇంకో ప్రాసెస్లో తయారు చేద్దాం బజ్జీని. ఇది ఎంత చేతకాని వాళ్ళకైనా సరే, బజ్జీ మేము వేయలేము అనుకునే వాళ్ళకైనా సరే
ఈ ప్రాసెస్లో ఏంటంటే బాగా ఈజీగా ఉంటుందన్నమాట. ఆ బ్యాటర్ని గ్లాస్లో పోసేసుకోవాలండి. గ్లాస్లో పోసేసుకుని ఇలా ముంచడం వల్ల ఏంటంటే అది పిండిలోకి మునిగినా లేకపోయినా కొంచెం చేత అవ్వకుండా ఉంటుంది కదండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకే అండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. మనం ఎలా వేసుకున్నా బజ్జీ టేస్ట్ అయితే మారదండి. స్టార్టింగ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం 2 మినిట్స్ ఆగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మార్చుకొని స్టవ్ని వేయించుకొని 2 సైడ్స్. ఓకే అండి, అలా వేసుకోవడం వల్ల మనకి ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది అనమాట. ఇలా గ్లాస్లో వేసుకోవడం వల్ల గిన్నెలో అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే వేయగలరండి. ఇలా గ్లాసులు అంటే చిన్నపిల్లలు కూడా వేసేసుకోవచ్చు. ఓకే, ఇలా చేసేసుకొని అది కూడా 2 సైడ్స్ బాగా వేయించుకొని పక్కన తీసేసుకోవడమేనండి. ఇప్పుడు దాంట్లోకి ఒక చిన్న ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో పెట్టేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఓకే అండి, మాకు బజ్జీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి బజ్జీని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.